సో వెహికల్ అనేది ఇక్కడ పెట్టేసాం అన్న. ఇక్కడ అన్లోడింగ్ కోసం ఇది వెయిట్ చేయాలన్నమాట. ఇది మనం వచ్చిన వెహికల్లో. సో ఫేస్ ఇట్లా అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకోవాలా అన్నకు. థ్యాంక్ యూ చెప్పాను అన్న. థ్యాంక్ యూ అన్న. లిఫ్ట్ ఇచ్చారు. తర్వాత హోటల్ కూడా తీసుకెళ్ళారనమాట టీ తాగమనేసి. నేను ఇంకెందుకు అనేసి బనానా తీసుకున్నాను. అన్న డబ్బులు ఇచ్చారు. ఇలా వచ్చాం అనమాట. ఇలా ఇప్పుడు వెళ్తే ఇటు సిటీ, అటువైపు వెళ్తే చెన్నై. ఇంటి నుంచి వచ్చాం మనం. నేను అన్న అడ్రస్ చెప్పడానికి వచ్చారు. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న నాకు అడ్రస్ చెప్పేసి అటు వెళ్తున్నారు. వెహికల్ ఏమో ఆ లోపల పెట్టేసి వచ్చినాం. చూద్దాం. టోల్ ప్లాజా నుంచి ఆయన లిఫ్ట్ ఇచ్చారనమాట. ఒక 20 కిలోమీటర్స్. ఆయన అటు వెళ్ళిపోతున్నారు. హోటల్ తీసుకెళ్ళారు. టీ తాగమన్నారు. ఇంకా నేను టీ పెద్దగా తాగాను కాబట్టి ఒక 2 బనానా తీసుకున్నా. ఆయన ఇచ్చారు 10 రూపీస్. ఇక్కడ నుంచి చూద్దాం. ఆయన అయితే స్టేషన్కి వెళ్ళిపోమన్నారు. రైల్వే స్టేషన్ ద్వారా వెళ్ళిపోమన్నారు. వెంకటాచలం 17, చెన్నై 178. సో లిఫ్ట్ దొరికిన తర్వాత అప్డేట్ చేస్తాను. మార్నింగ్ నుంచి ఏం జరిగింది అనేది తర్వాత కొంచెం మనం శ్రీసీట్ తడ వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫేస్ ఎట్లా అయిపోయింది. మార్నింగ్ ఒక పెట్రోల్ స్టేషన్కి వెళ్ళాం కానీ అది కొత్తది, ఇంకా ఓపెన్ కాలేదని చెప్పారు. ఇంకా ఫేస్ వాష్ చేసుకోలేదు. తర్వాత చాలా లిఫ్ట్లు దొరికాయి. చాలామంది హెల్ప్ చేశారు. అదంతా స్టోరీ చెప్తా. ఇవన్నీ రికార్డ్ చేయడానికి మార్నింగ్ 6 o'clockకే నైట్ గుడ్ నైట్ చెప్పి పడుకున్నా. తర్వాత మార్నింగ్కి మొబైల్ డెడ్ అయిపోయింది. ఇంకా వీడియో ఇప్పుడు ఆయన లారీలోనే నేను ఛార్జింగ్ పెట్టుకున్నా. 60% ఉంది. అది కూడా లిఫ్ట్ ట్రై చేద్దాం. ఇక్కడ ఫుల్ ఎండ, ఫేస్ మీద ఎండ పడుతుంది. ఇక్కడ లిఫ్ట్ ట్రై చేద్దాం. బ్యాగ్ పెట్టేసి మనకి లిఫ్ట్ ఎవరు ఇస్తారు. బోట్ అయినా బోట్ నచ్చలేదు. ఆయన బోట్ తీసి పడేయమన్నారు. నెల్లూరులో ఉన్నాం మనం ప్రజెంట్. నెల్లూరులో ఆపలేదు. లిఫ్ట్ దొరికిన తర్వాత అప్డేట్ చేస్తాను ఏందనేసి. ఫుల్ ఎండ్ ఉంది ఇక్కడ.